ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పెద్దపల్లిలో ఆర్టీసీ డిపో నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించిన సందర్భంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు. విలీన ప్రక్రియను దశల వారీగా అమలు చేస్తామని, ముందుగా ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికైన కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులతో చర్చించి విలీన ప్రక్రియను అధికారికంగా ప్రారంభిస్తామని వెల్లడించారు. దీనిపై ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో 5 మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో 14 గంటల పాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. కార్మికుల ప్రయోజనాలు, ఆర్థిక అంశాలు, సేవా నిబంధనలు, భవిష్యత్తు కార్యాచరణపై సమగ్రంగా చర్చించినట్లు చెప్పారు. విలీన ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శాసనసభ్యుడు విజయరామారావు గారి విజ్ఞప్తి మేరకు, సీనియర్ మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారి సూచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దపల్లిలో ఆర్టీసీ డిపో ప్రారంభించడానికి సూచన చేయడం, ఇక్కడ వెంటనే డిపో శాంక్షన్ చేసి దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ అంతా జరిగింది. కొంత పనులు జాప్యం జరుగుతున్నప్పుడు వాస్తవంగా రవాణా శాఖకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ పనులు ఎటువంటి జాప్యం జరగద్దు, ఈ డిపోకు సంబంధించిన పనులను వేగవంతం చేసి తొందరలో ఈ డిపో నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవం చేస్తాం. ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఇది ఒక వ్యవసాయక క్షేత్రం, గ్రామీణ ప్రాంతాల్లో బస్ కనెక్టివిటీ పెరగాలనేది, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులు కావాలి ప్రతి ఊరికి అనేటువంటి డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో కొత్త బస్సులు కొనడంతో పాటుగా మరి 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైన ఆర్టీసీని నూతన జవసత్వాలు ఇచ్చి మళ్లీ ఆర్టీసీ ఒక ప్రజా రవాణా వ్యవస్థలో గొప్ప సంస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాను. కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలు కూడా పరిష్కరించి, మేము వాళ్ళు కొంత రాంగ్ అపోహలో ఉన్నట్టున్నది. ఈ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 5 మంత్రులం దాదాపు 14 గంటలు కూర్చొని, చీఫ్ సెక్రటరీ గారితో పాటు 5 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, 40 మంది కార్మిక ప్రతినిధులతో సంబంధించి చర్చ జరిగినప్పుడు 3 ప్రధాన అంశాలు: 11% పీఆర్సీ ఇవ్వడము, ఆర్టీసీ సంఘ ఎన్నికలు నిర్వహించి అందులో గెలిచిన ప్రతినిధులతోటి విలీన ప్రక్రియను సజావుగా, భవిష్యత్తు తరాలకు ఎవరికి ఇబ్బంది లేకుండా, భవిష్యత్తులో మళ్లీ ఎటువంటి అంశాలు తలెత్తకుండా అధికారులతోటి ఎన్నికైన ప్రతినిధులు, కార్మిక సంఘ ప్రతినిధులను కలిపి విలీన ప్రక్రియ చేస్తాం. ఇప్పటికి కూడా ప్రజాపాలన ప్రభుత్వం విలీన ప్రక్రియకు కట్టుబడి ఉంది. బట్టి రాంగ్ పర్సెప్షన్ లోపల మీరు ఏదో దానికి సంబంధించి ఇలా కొంత అక్కడెక్కడో నిరసన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఈ ప్రభుత్వం బాధ్యతగా విలీన ప్రక్రియ చేస్తుంది. విలీన ప్రక్రియ చేసే సందర్భంలో ఇంత పెద్ద ఒక సంస్కరణ, దానికి సంబంధించి భవిష్యత్తులో ఆచరణలో లోటుపాట్లు రావద్దని అధికారులు నిర్ణయం తీసుకుంటే రేపు పొద్దున కార్మిక సంఘాలు మాకు తెలియదు ఏం జరిగిందో అని అంటారని అందరి ముందర చర్చ జరిగి పెద్ద ఎత్తున దాదాపు 10 గంటలు 14 గంటల చర్చ జరిగితే దాని తర్వాత కొంతమంది ప్రతినిధుల నాయకుడికి వచ్చి మీరు ముందు ఎన్నికలొద్దు విలీనం చేయమంటే ఒక్కటిగా నిర్ణయం చేసేది కాదు. ఇది ఒక సమిష్టి ప్రభుత్వ నిర్ణయం జరిగింది. దాని ప్రకారంగా మేము ముందుకు పోతాను. త్వరలోనే ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. దాని తదుపరి ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులు, అధికారులు కలిసి విలీన ప్రక్రియ ప్రారంభిస్తాం. అందరినీ పక్క రాష్ట్రాల్లో జరిగిన పరిస్థితి కావచ్చు, ఇక్కడ అందులో కార్మికుల ప్రతినిధులు ఉంటారు కాబట్టి ఏకపక్ష నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. భవిష్యత్ తరాల లోపల ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, విఘాతం లేకుండా ప్రజా రవాణా వ్యవస్థ నిరాటంకంగా కొనసాగడానికి మంచి ఉద్దేశంతో జరుగుతుంది. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆందోళన